హలో హాయ్ అండి. ఈరోజు మనం ట్రెండింగ్ అవుతున్న గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ప్యూరీ ప్రిపేర్ చేసుకుందామండి. అది ఒక జార్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పులు వేసి పేస్ట్ చేసుకుని దాన్ని చికెన్లో వేసి ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. సో దానికోసమే ఇలా చెప్తున్నాను. అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసామో దాన్ని ఒక కొన్ని పీసెస్గా వేసి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ చికెన్లోకి దిగి జ్యూసీగా అవుతుంది. అందుకోసమే ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో అలా చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ఒక బాండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడు ఏ కర్రీకైనా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాంతోపాటు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్ మాత్రం కంపల్సరీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాల్సింది. దాని తర్వాత మనం ఆల్రెడీ ఇందాక నేను ఒక పేస్ట్ చేసుకోమన్నాను కదా, అది కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ ప్యూరీ వచ్చేసి ఈ బాండీలో వేసుకోవాలి. అది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ప్యూరీని. దానిలో కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం రుచికి సరిపడా ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేస్తాం కాబట్టి దీనిలో కూడా కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నాదొక సజెషన్ ఉంది. ఎందుకంటే చికెన్ మనం ఎక్కువ వాడకూడదండి. మటన్, కొంచెం ఫిష్ తినడానికి ట్రై చేయండి. చికెనే ఎక్కువ వాడడం వల్ల, ఎందుకు చికెన్ వాడతామంటే చికెన్లోనే ఎక్కువ రెసిపీస్ వస్తాయి కాబట్టి చికెన్ వాడతాం. బట్ మటన్ వీటికంటే తక్కువ రెసిపీస్ ఉంటాయి. పిల్లలు కూడా చికెన్కి అట్రాక్ట్ అయినంత ఈజీగా మిగతా వాటికి అట్రాక్ట్ అవ్వట్లేదు. మంత్లీ వన్స్ చికెన్ ఓకే, కానీ వీక్లీ వన్స్ నాట్ ఓకే అండి చికెన్. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నా సజెషన్ అయితే చికెన్ మంత్లీ వన్స్ తప్పదు. మనం ఎలాగో ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే తింటాం కాబట్టి ఇంట్లో మిగతావి ట్రై చేయడం బెస్ట్ అండి. సో చికెన్ ఇలా వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఎంత బాగా కుక్ అయితే అంత బాగా ఫ్లేవర్స్ ఇంటర్నల్గా చికెన్కి ఇదవుతాయి అన్నమాట. బాగుంటుంది అప్పుడే ఆ ప్యూరీ. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే.